కోలీవుడ్ స్టార్ హీరో రవిమోహన్ ఈ మధ్యన సినిమాలతో పాటు తన వ్యక్తిగత విషయంలోనూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా తన కాపురం విషయంలో 15 ఏళ్లుగా కలిసి కాపురం చేసిన భార్య ఆర్తితో విడాకులు కావాలంటున్నాడు స్టార్ హీరో. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కాగా రవిమోహన్ ఆర్తి విడిపోవడానికి ప్రముఖ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ కారణమని ప్రచారం జరిగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని, తాము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ ఇద్దరు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా వీరిద్దరూ ఒక పెళ్లి వేడుకల్లో జంటగా కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు గతంలో వీరి గురించి వచ్చిన వదంతులను నిజమే కావచ్చని అభిప్రాయపడుతున్నారు. వెల్స్ విశ్వవిద్యాలయం చైర్మన్ ఇషారి కె గణేష్ కుమార్తె పెళ్లి చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు కోలీవుడ్ సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్, రాధిక, కమల్ హాసన్, మణిరత్నం, సుహాసిని, సత్యరాజ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. అయితే రవిమోహన్ మాత్రం సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ తో కలిసి ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఇద్దరు కలివిడిగా ఉండడమే కాకుండా కలిసి ఫోటోలు దిగారు. గతంలో తమ మధ్య ఏమీ లేదని చెప్పిన వారిద్దరూ ఇప్పుడు జంటగా పెళ్లిలో కనిపించడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. కాగా ప్రముఖ ఎడిటర్ మోహన్ తనయుడే రవిమోహన్. చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాను తీసిన దర్శకుడు మోహన్ రాజా ఆయన సోదరుడు. ఇక రవిమోహన్ బావమరిది. పల్నాటి పౌరుషం తదితర చిత్రాల్లో బాలనటుడిగా నటించారు. ఆ తర్వాత హీరోగాను ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ఇక రవిమోహన్ ప్రముఖ నిర్మాత సుజాత విజయ్ కుమార్ కూతురి ఆర్తిని 2009లో వివాహం పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరవ్, అయాన్ అని 2 కుమారులు ఉన్నారు. అయితే 15 ఏళ్ల పాటు కలిసి కాపురం చేసిన ఈ జంట గత ఏడాదిలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.